హాయ్ హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అండ్ అలానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో యాక్చువల్గా మా అన్నయ్య ఇంటర్ అయిపోయింది. సో ఇప్పుడు బీటెక్ కాలేజెస్ ఏది బాగున్నాయి ఏంటనే చూస్తున్నాం అనమాట. సో రెండు అయితే అనుకున్నాము, ఏంటంటే విట్ అండ్ ఎస్ఆర్ఎం అనుకున్నాం అనమాట. సో యూనివర్సిటీస్ అంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. సో దానిలో ర్యాంక్ బట్టి అక్కడ ఫీజు కానీ అదంతా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అది చూడడానికి వెళ్తున్నాము అండ్ అలానే మా అన్నయ్య విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు అనమాట. సో మీకు కూడా మేబీ యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను మీతో. సో అక్కడ రోడ్స్ అయితే చాలా కొంచెం బాగాలేదనమాట, వెళ్ళడానికి ఇబ్బందిగానే ఉంది. సో అక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. సో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి అండ్ అలానే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలానే మంచి మంచి కంటెంట్తో అండ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దిస్ ఈజ్ ద విట్ యూనివర్సిటీ అనమాట. ఇది విట్ యూనివర్సిటీ. సో లోపలైతే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అక్కడ వెయిటింగ్ రూమ్లో కూర్చోమన్నారు, ఎందుకంటే ఎగ్జామ్ 3 hours ఉండబోతుంది అనమాట. సో ఆ 3 hours కూడా కాలేజ్ మొత్తం కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ చూపిస్తున్న బిల్డింగ్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారనమాట. సో ఇది లాస్ట్ డే ఎంట్రన్స్ ఎగ్జామ్కి. సో చాలా బ్యాచెస్ అనేవి ఉన్నారు, మార్నింగ్ ఈవినింగ్ అలాగా బ్యాచెస్ అనేవి ఉన్నారనమాట. అక్కడ హాస్టల్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలానే ఎస్ఆర్ఎంకి కూడా చూడడానికి వెళ్ళాము, అక్కడ కూడా చాలా బాగుంది. సో ఎగ్జామ్కి అయితే వెళ్ళారు అండ్ ఎస్ఆర్ఎం కూడా చాలా బాగుంది, అది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే వెయిటింగ్ రూమ్లోకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ రీల్స్ కానీ చాలా బాగా వస్తాయి. కాకపోతే ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ తిరుగుతూ ఉన్నారనమాట, ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి నేను తీసుకోలేదు. సో అండ్ అలానే అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం అందరూ తిరుగుతూనే ఉన్నారు. సో ఏంటి అని చెప్పేసి అక్కడ అడిగితే వాళ్ళకి షిఫ్ట్లు అనేవి ఉంటాయన్నమాట. ఒక బిల్డింగ్లో నుండి ఇంకొక లైక్ క్యాంపస్ మారాలి. సో మారడానికి 15 minutes ఇస్తారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారని చెప్పన్నారు. సో ఒక్క రూమ్లోనే వాళ్ళకి క్లాస్ అనేది జరగదంట. సో వేరే డిఫరెంట్ రూమ్స్లో జరుగుతూ ఉంటాయని చెప్పారు. సో ఇక్కడ మేము వెయిటింగ్ రూమ్లో ఉన్నామన్నమాట. సో అక్కడ టిఫిన్స్ అవైలబుల్గా ఉన్నాయి, క్యాంటీన్ ఉంది అని చెప్తే వెళ్ళి తిన్నామన్నమాట. కొంచెంసేపు మీటింగ్ జరిగిన తర్వాత ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎస్ఆర్ఎంకి వెళ్ళామన్నమాట. సో ఎస్ఆర్ఎం కూడా చాలా బాగుంది. సో నాకైతే ఏమనిపించిందంటే విట్ ఏమో కొంచెం హాస్పిటల్ కైండ్ ఆఫ్ లా ఉందన్నమాట. ఓకే, అన్ని రూమ్స్ వరుసగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి పీవీపీ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో మీరు లోపలికి వెళ్తే మీకు తెలుస్తుంది. సో అలా బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి నాకు అలానే అనిపించింది. సో అదేమో హాస్పిటల్, ఇదేమో పీవీపీ కైండ్ ఆఫ్ లా అనిపించింది. ఇది కూడా చాలా బాగుంది రెండు కూడా. సో ఇది ఇంకా ఎస్ఆర్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయలేదన్నమాట. సో అక్కడ ఒక మ్యాప్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు, అక్కడెక్కడ ఏముంది ఏంటని చూడడానికి. వీటిలో కూడా ఇచ్చారు, కాకపోతే ఏంటంటే నేను క్యాప్చర్ చేయలేదన్నమాట అది. సో ఇదే అనమాట. నాకు ఇది చూసి పీవీపీ లాగా అనిపించింది, ఏంటి ఫ్లోర్స్ ఇన్ని ఉన్నాయని చెప్పి. సో అక్కడ సినిమా కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, సినిమాలో చూపిస్తారు కదా, సో అలాగా అనిపించింది అనమాట. బట్ అక్కడ ర్యాంక్ని బట్టి కూడా మనకి ఫీ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. అలానే ఎంసెట్ ర్యాంక్ అవన్నీ చూసుకొని వీళ్ళు సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇదంతా చూసిన తర్వాత నాకు పీవీపీలానే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఇంకా ఎస్ఆర్ఎంలో ఫీజు అవన్నీ మాట్లాడేసిన తర్వాత మేము ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మా మమ్మీ ఎప్పటి నుంచో ఆల్ మిక్స్డ్ మండి, అంటే అన్ని రకాల ఫిష్, ప్రాన్స్, అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ ఒకసారి ట్రై చేయాలని చెప్పేసి అనింది. సో అందుకని చెప్పేసి ఈరోజు మేము మండీకి వెళ్ళబోతున్నాం అనమాట. సో కార్లో అయితే వచ్చాము, సో మండీకి వెళ్తున్నాం అనమాట. మా అన్నయ్యతో పాటు మా అన్నయ్య ఫ్రెండ్ కూడా వచ్చారనమాట. సో ఇద్దరు కూడా రాసేసి వచ్చారు. సో ఇప్పుడైతే మండీకి వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు ఇక్కడ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో దిస్ ఈజ్ మండీ మార్ఫిన్ అని చెప్పేసి ఒక హోటల్లోకి, ఒక రెస్టారెంట్లోకి వచ్చాము. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది, పిక్స్ తీసుకోవడానికి కానీ అక్కడ రీల్స్ చేయడానికి కానీ చాలా బాగుంది. అండ్ ఆల్ మిక్స్డ్ మండీ కూడా చాలా బాగుంది అనమాట. సో ఇట్లాగా సో ఇదన్నమాట మండీ. సో పైకి అలా కనబడుతుంది, అక్కడ
ప్రైస్ చాలా తక్కువగానే ఉంది. సో విజయవాడలో ఉన్నా సరే మనం అది చూడలేదు అంబేద్కర్ స్టాచ్యూ. సో